హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియోలో నేనైతే జ్యూస్ చేస్తున్నానండి. మా పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. స్కూల్ నుంచి తీసుకురాగానే కన్నయ్యకు, విషుకి డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళిద్దరికీ అన్నం తినిపించానండి. అన్నం తినిపించాక విషు అన్నది కదా, అమ్మ ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి కదా, వాటిని కట్ చేసి ఇవ్వ, నేను తింటాను అంటే నేను కిచెన్లోకి వెళ్ళి మ్యాంగోస్ మక్కినాయా లేదా అని చెక్ చేశానండి. చాలా వరకు ఒక 4-5 మ్యాంగోస్ అయితే పండిపోయినాయి. మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు నేను కట్ చేస్తున్న మ్యాంగోస్ మన చెట్టు నుంచే తెంపామని. చాలా మామిడికాయలు తెంపాను కదా, ఇక్కడ ఉండే సార్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరికీ మ్యాంగోస్ అయితే పంచిపెట్టాము. వాళ్ళందరికీ మ్యాంగోస్ ఇయ్యగా మా దగ్గర అయితే ఒక 15 దాకా మామిడికాయలు మిగిలిపోయి ఉన్నాయండి. వాటిని నేను కిచెన్లో స్టోర్ చేశాను. ఒక 3 రోజుల్లోనే కాయలన్నీ పండుగ మక్కేసాయండి. అయితే విషు కట్ చేయమని అడిగినప్పుడు నేను మ్యాంగోస్ని చెక్ చేస్తే ఒక 4-5 మాత్రం చాలా ఎక్కువగా పండిపోయాయి. మ్యాంగోస్ ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే పిల్లలకి జ్యూస్ చేసి ఒక బాటిల్లో పోస్తానండి. వాళ్ళకి నచ్చిన టైంలో జ్యూస్ తాగుతూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే అండి. బాగా పండిన ఒక 5 మామిడికాయలు అయితే తీసుకొని వాటిపైన తోలు ఉంటుంది కదా, అది లేకుండా అయితే తీసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అయితే ఇప్పుడు ఈ మామిడికాయ కోస్తున్నాను కదా, ఇది కొంచెం అంత ఎక్కువగా అయితే పండిపోలేదు. విషు అన్నారు కదా, మమ్మీ చూడడానికి చాలా బాగుంది కదా, కట్ చేసి మమ్మీ నేను తింటా అంటే తనకైతే మ్యాంగోస్ కట్ చేసి ఇస్తున్నాను. తను ఒకటి తింటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది మమ్మీ, నువ్వు కూడా ఒకసారి తిను అంటే నేను కూడా ఒక పీస్ కట్ చేసుకొని తింటున్నాను. మామిడికాయలను పండబెట్టడానికి ఎలాంటి పౌడర్స్ కూడా ఏమీ యూజ్ చేయమండి. అలాగే తీసుకెళ్ళి కిచెన్లోకి పెడితే ఒక 2-3 డేస్లోనే మామిడికాయలన్నీ చక్కగా పండిపోతాయి. నేను విషు ఇద్దరం మ్యాంగోస్ తింటున్నాను కదా, మా కన్నయ్యనేమో పక్కన కూర్చొని చూస్తూ ఉన్నాడు. వాడు మ్యాంగోస్ అస్సలు తినడు. ఫస్ట్ ఏమో కొంచెం అయితే టేస్ట్ చేస్తాడు, ఆ తర్వాత తిను అంటే నాకు వద్దు అంటాడు. అదే మళ్ళీ మ్యాంగో జ్యూస్ చేశాను అనుకో, ఆడు ఇష్టంగా తాగుతాడు, కానీ మ్యాంగోస్ అయితే అస్సలు తినడు. వీనికి ఫ్రూట్స్ ఎలా తినిపించాలో ఏమో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే కన్నయ్య యాపిల్స్, గ్రేప్స్ అన్నారు, ఇవైతే అస్సలు తినడండి. వాడికి నేర్పియాలి, ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్నాను కదా. నేను ఏమన్నానంటే మా సార్తోని, కన్నయ్య ఫ్రూట్స్ ఏం తినడు కదా, రోజు కొన్ని ఫ్రూట్స్ తీసుకొస్తే చిన్న చిన్నగా పీసెస్గా చేసి నేను టిఫిన్ పంపిస్తాను బాక్స్లో పెట్టి. స్కూల్లో మేడం చెప్తే పక్కన పిల్లలు తింటుంటే వాడు కూడా తినడం నేర్చుకుంటారు కదా అని చెప్పి మా సార్ అంటే, మా సార్ అన్నారు కదా, వానికి స్కూల్ ఉండేది ఒక 2 అవర్స్, దాంట్లో వానికి నచ్చిన టిఫిన్ పంపించలేదనుకో వాడు యాక్టివ్గా ఎలా ఉంటారు చెప్పు, ఎప్పుడు ఆ టిఫిన్ని ఏడుస్తూ తింటారు. ఇప్పుడేం ఫ్రూట్స్ ఏం పంపకు, ఇప్పుడు నువ్వు ఇంట్లో చేసిన టిఫిన్నే పంపు, ముందు పెద్దగా అయితే వాడే మంచిగా ఫ్రూట్స్ తింటారని అయితే మా సార్ అన్నారండి. మా విషు మాత్రం అన్ని ఫ్రూట్స్ తింటుంది. మ్యాంగోస్, వాటర్ మిలన్, తర్వాత లీచీ ఫ్రూట్స్, సీజన్ వైజ్గా ఎలాంటి ఫ్రూట్స్ దొరుకుతాయి కదా, ఆ ఫ్రూట్స్ అన్నీ తెస్తే చక్కగా తింటుంది. మా కన్నయ్య ఒక్కడే తినడండి. ఇక్కడ నేను మ్యాంగోస్ పైన ఉన్న తోలు మొత్తం తీసుకొని చిన్న చిన్నగా జ్యూస్ చేయడానికి వీలుగా ఉండేటట్టుగా కట్ చేసుకుంటున్నానండి. మ్యాంగోస్ అన్నిటినీ కట్ చేసుకున్నానండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, ఎలాంటి పౌడర్ లేకుండా చక్కగా పండిపోయాయండి. మంచి కలర్ కూడా ఉంది కదా. ఇప్పుడు వీటితో అయితే మనం చక్కగా జ్యూస్ చేసేసుకుందాము. కిచెన్లోకి వచ్చి మ్యాంగోస్ అన్నిటిని మీకు చూపిస్తున్నానండి. ఇలా పక్కన పెట్టుకున్నాను. జ్యూస్ చేసి ఈ బాటిల్లో పోదామన్నట్టుగా ఈ 2 బాటిల్స్ తీసుకున్నాను. నేను చేసే జ్యూస్ అయితే ఖచ్చితంగా ఈ 2 బాటిల్స్ అయితే నిండిపోతుందండి. మీరే చూడండి, అంత తక్కువ మ్యాంగోస్తోని నేను ఆ 2 బాటిళ్ళ జ్యూస్ ఎలా తీస్తానో. ఇక్కడైతే ఫస్ట్ మిక్సీ పెట్టేసుకుంటున్నానండి. నాకు కిచెన్లో స్పేస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది అంటే అది గ్యాస్ దగ్గరనే ఉంటుందండి. ఇక్కడ ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మ్యాంగోస్ వేసేసుకుంటున్నానండి. అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటానండి. నేను ఇక్కడ జ్యూస్ మిక్సర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఆ తర్వాత షుగర్ వేస్తున్నానండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ మ్యాంగోస్కి షుగర్ కొంచెం ఎక్కువగానే వేస్తాను. తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాను కదా, వాటర్ యాడ్ చేసినప్పుడు
చప్పగా ఉంటుంది కదా. షుగర్ మొత్తం వేసేసుకున్నాక పైనుంచి మూత అయితే గట్టిగా పెట్టుకున్నానండి. ఎందుకు అంటే కొన్నిసార్లు మనం మూత లూజ్గా పెట్టామనుకో మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ క్యాప్ ఊడిపోయి మొత్తం జ్యూస్ స్ప్రెడ్ అయిపోతుందండి. మ్యాంగోస్ అన్నీ మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఒక్కసారి కలుపుకున్నానండి. ఎందుకు అంటే లోపల కొన్నిసార్లు మ్యాంగోస్ మొత్తం క్రష్ కావన్నమాట. చాలా స్మూత్ పేస్ట్ వచ్చిందండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటానండి. వాటర్ ఎందుకు వేసానంటే మనం స్టైనర్లో వేసుకున్నప్పుడు జ్యూస్ కొంచెం చిక్కగా ఉండడం వల్ల స్టైనర్ నుంచి అంత ఈజీగా జారదండి. అందుకే కొన్ని వాటర్ వేసుకున్నాను. నేను ఇక్కడ మిక్సీ పడుతున్నాను కదా, నాకు స్పేస్ లేదు మళ్ళీ జ్యూస్ పెట్టుకోవడానికి. అందుకని కెటిల్ తీసేసానండి. మంచిగా మ్యాంగోస్ అన్నిటిని ఇలా స్మూత్ పేస్ట్ వచ్చే వరకు మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నె, పెద్ద గిన్నె తీసుకున్నాను. ఆ తర్వాత దానిపై నుంచి స్టైనర్ పెట్టుకున్నానండి. స్టైనర్లో మ్యాంగో జ్యూస్ మొత్తం వేసేసుకొని స్పూన్తో ఇలా తిప్పుతూ ఉంటే ఈజీగా జ్యూస్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. చూడండి ఎంత మంచిగా జ్యూస్ మొత్తం కిందికి వచ్చిందో. ఇప్పుడు దీన్ని నేను ఇలాగే పక్కన పెట్టేస్తాను. ఎందుకు అంటే మిగతా జ్యూస్ కూడా చేసుకోవాలి కదా. అదే మిక్సీ జార్లో మ్యాంగోస్ అన్నిటిని వేసేసుకున్న తర్వాత మంచిగా షుగర్ వేసుకుంటున్నానండి. ఇందాక ఎలా మిక్సీ పట్టేసుకున్నామో అట్లనే చేసుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ పాటు మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ గిన్నె అయితే పక్కకు తీసేసుకున్నానండి. వాటర్ కూడా యాడ్ చేశాను, నేను మీకు చూపించలేదు. జ్యూస్ మొత్తం మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఆ బౌల్ తీసుకొని దాంట్లో జ్యూస్ మొత్తం వేసేసుకొని ఇలా స్పూన్తో అయితే వేస్తున్నాను. జ్యూస్ చూసారు కదా ఎంత చక్కగా కింద పడుతుందో. అంతా ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకుంటున్నానండి. దీంట్లోనే కదా మిక్సీ పట్టుకుంది, కొంచెం జ్యూస్ ఉంటే వాటర్తో పాటు కలిపేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా ఇలా వాటర్ పోసి ఇలా చేసేసుకొని అదే స్టైన్లో వాటర్ వేసేసుకున్నానండి. ఇప్పుడు పైనుంచి ఇలా చేసుకున్నాను కదా, ఈ తొక్కల్ని మొత్తం తీసి పక్కన పెట్టేస్తాను. నేను నా కిచెన్లో స్పేస్ తక్కువగా ఉండడం వల్ల చేసినవి చేసినట్టుగా గిన్నెలు ఉంటాయి కదండి, వాటిని అన్నిటినీ సింక్లో వేసేస్తాను. జ్యూసు చక్కగా రెడీ అయిపోయింది, కాకపోతే కొంచెం చిక్కగా ఉందండి. ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం జ్యూస్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1 బాటిల్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటానండి. జ్యూస్ని మొత్తం కలుపుతూ వాటర్ వేసుకోవాలి. ఎందుకు అంటే మనకు అంత చిక్కగా ఉండొద్దు జ్యూసు, మరీ అంత పలచగా ఉండొద్దు. మ్యాంగో జ్యూస్ లాగా ఉంటే సరిపోతుందండి. అదే అండి మాజా ఉంటుంది కదా, అట్లా ఉంటే పిల్లలు ఇష్టంగా తాగుతారు. చూడండి జ్యూస్లో వాటర్ యాడ్ చేశాక మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇంత పలచగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా తిక్కుగా ఉండొద్దు, పలచగా కూడా ఉండొద్దండి. పిల్లలు తాగడానికి ఇబ్బంది పడతారు తిక్కుగా ఉండడం వల్ల. నాకు ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు వేరే జ్యూస్ చూపిస్తాను. ఇది చూడండి ఎంత తిక్కుగా ఉందో. ఇలా ఉంటే పిల్లలకి అన్నిసార్లు గొంతు దిగదు కదండి, అందుకే నేను ఇంకొన్ని వాటర్ దీంట్లో కూడా యాడ్ చేస్తాను. జ్యూస్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఈ పెద్ద గిన్నెలో జ్యూస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని బాటిల్లో పోసుకుంటాను. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే గిన్నెతో పోయరాదు కదా, ఒక మగ్గు తీసుకొని దాంట్లో జ్యూస్ పోసి ఆ మగ్గులో నుంచి బాటిల్లోకి జ్యూస్ పోసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అన్నట్టుగా అనుకున్నాను. మళ్ళీ ఏమనిపించిందంటే ఇప్పటికే జ్యూస్ చేస్తూ చాలా గిన్నెలు అయితే పక్కన పెట్టేశానండి. అన్నిటినీ మళ్ళీ తోముకోవాలి, ఇంకా మగ్గు కూడా జ్యూస్ అంటేయడం అవసరమా అని చెప్పేసి ఎంత కష్టమైనా కూడా అదే బౌల్తోనే అయితే జ్యూస్ మొత్తం పోసేసుకున్నాను. ఇప్పుడు ఇందాక కొంచెం చికెన్ జ్యూసు పక్కన పెట్టుకున్నాను కదా, దాంట్లో కూడా 1 బాటిల్ అని వాటర్ వేసుకొని అయితే ఇలా జ్యూస్ మొత్తం బాటిల్లో నింపేసుకున్నానండి. ఈ బాటిల్ అయితే నిండిపోయింది. ఇప్పుడు ఇంకో బాటిల్ తీసుకున్నాను, దాంట్లో కూడా జ్యూస్ మొత్తం వేసేసుకుంటున్నాను నేను. చూడండి మంచిగా 2 బాటిల్స్ నిండా జ్యూస్ మొత్తం రెడీ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి కొంచెం కొంచెం జ్యూస్ పోస్తూనే ఉంటాను నేను టేస్ట్ చేయమని. మా పిల్లలిద్దరూ ఇది మాజా మాజా అని చెప్పేసి చక్కగా తాగేస్తారండి. చూడండి ఎంత మంచిగా జ్యూస్ రెడీ చేసుకున్నానో. నేను జ్యూస్ చేసేలోపు మా సార్ అయితే మా ఇంటికి అనుకోని అతిథులను తీసుకొచ్చారండి. ఈ పిల్లలు వచ్చేసి మా ఇంటి ముంగడ ఒకటి జామకాయ చెట్టు ఉంటుంది. ఆ జామకాయ చెట్టుకి జామకాయలు అన్నిటినీ కట్టెతోని తెంపుతున్నారంట.
ఎందుకు అన్ని కచ్చే తెంపుతున్నారని మా సార్ అడిగితే తినడానికి అని అన్నారంట. వీళ్ళేంటి అంటే చాలా కచ్చగున్న జాంకాయలు కూడా తెంపి ఇంటికి తీసుకుపోతారండి. వాళ్ళ పేరెంట్స్‌కి ఇస్తారు. వాళ్ళ పేరెంట్స్ అయితే వీళ్ళని గాలికే వదిలేస్తారు. అస్సలు పట్టించుకోరు. అయితే మా సార్ వాళ్ళతోని మాట్లాడి ఇన్ని జాంకాయలు ఎందుకు నాన్న అంటే, మా అమ్మ వాళ్ళు తీసుకురమ్మన్నారు అని అన్నారంట. అయితే మీరు అన్నం తినరా అంటే, మేము అన్నం తినలేదు అని చెప్పారంట ఈ పిల్లలు. మా సార్ అన్నారు కదా, ఇంకా అన్నం పెడతా ఇంట్లోకి రండి అంటే, వీళ్ళని అయితే ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను ఆలోపు జ్యూస్ రెడీ చేస్తున్నాను కదా, మన ఇంటికి ఒకరు వచ్చారు. వాళ్ళకెళ్ళి అన్నం పెట్టు అంటే, నేను ఫస్ట్ ఒక ప్లేటే తీసుకొచ్చాను. కానీ వచ్చి చూస్తే మాత్రం 6 పిల్లలు ఉన్నారు. అయితే మా ఇంట్లో ఎప్పుడు పేపర్ ప్లేట్లు ఉంటూనే ఉంటాయి. ఎందుకు అంటే మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా నేను అన్నం పెడతానండి వాళ్ళకి. అందుకే పేపర్ ప్లేట్లు, గ్లాసులు అయితే పెట్టుకుంటాను. వేరే ప్లాస్టిక్ గ్లాసులు అయితే అయిపోయినాయి. అందుకే ఈ పిల్లలకు ఈ టీ గ్లాసులలో వాటర్ పోస్తున్నాను. 6కి అన్నం పెట్టానండి. ఈరోజు నేను సొరకాయ కూర వండాను. సొరకాయ కర్రీ చేశాను. మీరు చూస్తున్నారు కదా ఇందాక. నేను రోజు వండే కుక్కర్లోనే అన్నం వండాను. ఎక్కువ కూడా ఏం వండలేదు. మేము ఇంకా తినలేదండి. ఈ పిల్లలు అన్నం తిని వెళ్ళినాక మళ్ళీ మా కోసం అయితే అన్నం వండుకుంటాను నేను. వీళ్ళందరూ చక్కగా అన్నం తింటున్నారండి. అయితే ఇక్కడ లాస్ట్‌కున్న పాప ఉంది కదా, వీడియో తీస్తున్నారు కదా, మమ్మల్ని జైల్లో వేస్తారో ఏమో అన్నట్టుగా భయపడుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను వాళ్ళకి అన్నం పెట్టి కర్రీ చేశాను. కర్రీ అంటే కొంచెం అంటే కారం ఉందంట. నేను చెప్పగానే వండుతాను. ఈ పిల్లలు అన్నారు కదా, మాకు షుగర్ కావాలి అంటే నేను 6కి 1 స్పూన్ అయితే షుగర్ వేసాను. కర్రీ కలుపుకొని ఆ కర్రీలో షుగర్ కలుపుకొని తినేస్తున్నారండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను వీళ్ళకి పెద్ద హెల్ప్ చేస్తున్నాను అన్నట్టుగా అయితే వీడియో తీయలేదండి. మీ అందరికీ తెలుసు కదా, మన ఛానల్లో ఈ మధ్య వ్లాగ్స్ స్టార్ట్ చేసినామని. నేను ఇంట్లో చేసిన ప్రతి ఒక్క పని మీతో షేర్ చేసుకుందాం అన్నట్టుగా అయితే ఈ వీడియో క్లిప్ కూడా నేను యాడ్ చేశానండి. అంతే, అంతకు మించి ఏం లేదండి. ఈ పిల్లలు అయితే చక్కగా అన్నం తినేస్తున్నారండి. ఈ అమ్మాయి అన్నారు కదా, నా షుగర్ అయిపోయింది ఆంటీ, కొంచెం షుగర్ వేయవా అంటే, తను చిన్నగా అనేసరికి నాకు సరిగ్గా వినపడలేదు. బీహార్ వాళ్ళ భాష వచ్చేసి మొత్తం హిందీయే ఉండదండి. దాంట్లో అంగిక భాష అని ఉంటుంది. దాన్ని కూడా మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అందుకే నాకు ఆంగిక భాష మాట్లాడినప్పుడు సరిగ్గా అర్థం కాదనమాట. అందుకే ఆ అమ్మాయి చెప్పింది కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదు. అందుకే 2 సార్లు అడిగానండి. ఈ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారంట. ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చేసారంట. కానీ 12 అవుతుందండి టైము. మరి ఇప్పటికి వీళ్ళకి స్కూల్ అయిపోవడం ఏంటో. వాళ్ళందరూ చక్కగా అన్నం తినేస్తున్నారు. ఆ కొంచెంనే చాలాసేపు తినేసారండి. అన్నం తిన్నారు. చేతి కడుక్కోవడానికి వాటర్ కావాలంటే ఇంకా ఫస్ట్ అయితే ఒక 5-6 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ప్లేట్ తీసుకెళ్లారు. ఒక అబ్బాయి మాత్రం ప్లేట్ తీసుకెళ్ళలేదు. నేను ఆ ప్లేట్ని బయట పడేసి వాళ్ళకు చేతి కడుక్కోవడానికి వాటర్ పోస్తున్నానండి. వీళ్ళని నిదానంగా కడుక్కోనరా అంటే ఒకరికొకరు పైనుంచి చేతులు పెట్టుకొని గొడవ పడుతూ ఉన్నారు. చేతులు కడుక్కున్నాక ఇందాక మ్యాంగో జ్యూస్ చేశాను కదండి, ఇంకా వాళ్ళందరికీ మళ్ళీ కొత్త గ్లాసులలో కొంచెం కొంచెం జ్యూస్ పోస్తున్నాను నేను. ఉన్నదే 6 పిల్లలండి. జ్యూస్ పోస్తుంటే నాకు ఇయ్యవా అని చెప్పి అంటున్నారు. నేను అన్నాను కదా, మీ 6కి ఖచ్చితంగా జ్యూస్ పోస్తాను, మీరు తాగుతారు, మీరేం టెన్షన్ పడుకున్నానా, హడావిడి చేయకూడదు అంటే సరే ఆంటీ అని వాళ్ళు అన్నారండి. ఇంకా ఈ టీ గ్లాసులలో కొంచెం కొంచెంగా వీళ్ళ 6 పిల్లలకైతే జ్యూస్ పోసాను నేను. పిల్లలందరికీ జ్యూస్ పోసేసానండి. వాళ్ళు కూడా మంచిగా తాగిండ్రు. కొంచెం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కదా, నేను వెళ్తాను అన్నట్టుగా పిల్లలు చెప్పారు. సరే పోండి అని నేను కూడా అన్నానండి. వాళ్ళు కట్టెలు ఏరుకోవడానికి వచ్చారండి ఇక్కడికి. వాళ్ళు అంటున్నారు కదా, మళ్ళీ రేపు కూడా వస్తాము, మాకు అన్నం పెడతావా అంటే నేను అన్నాను కదా, సరే రాపోండి అని అన్నానండి. వస్తారో లేదో తెలీదు. వాళ్ళకి అన్నం పెట్టి జ్యూస్ పోయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు చాలా నవ్వుతూ వెళ్ళిపోయారండి. ఈ ఇంట్లో మొత్తం అన్నం పడవోసారు. దీన్ని మొత్తం నేను ఊకాలి. నేను అన్నంలో అయితే పొరుకుతో అస్సలు ఊకనండి. ఇలా క్లాత్తోనే తుడుస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి